మంచి బేబీ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనం బేబీకి సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమేమి ఫుడ్ పెట్టాలి, ఎలా ఫీడ్ చేయాలి అవన్నీ తెలుసుకుంటాం కదా. దాంతోపాటు వాళ్ళని ఒక దగ్గర కూర్చోపెట్టి తినిపించే డిసిప్లిన్ కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. నేను రోహన్కి స్టార్టింగ్లో చైర్ ఎందుకులే అనేసి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించేదాన్ని. అయితే స్టార్టింగ్లో వాళ్ళంతా అటు ఇటు తిరగరు కదా, సో మంచిగానే తినేవాడు. ఏజ్ పెరిగే కొద్దీ వాడు నా నుంచి కిందికి వెళ్ళడం, అటు ఇటు వెళ్ళిపోవడం అలా అయ్యేది. తర్వాత ఇంకా కొన్ని డేస్కి నేను ఎత్తుకుని తినిపించేదాన్ని, వాడేమో అవి ఇవి చూపించమనేది. సో దట్ నేను ఊరికి అటు ఇటు తిరుగుతూ తినిపించాల్సి వచ్చేది. దీనివల్ల నాకు వాడికి ఈజీగా అలసిపోయే వాళ్ళము. తనని నేను క్యారీ చేసి తినిపించడం చాలా ఇబ్బందిగా అనిపించేది. మనం ఎప్పుడైతే అలసిపోతామో వాళ్ళకి తినిపించడానికి మనకు అంత ఓపిక ఎగ్జైటింగ్ అనిపించదు. సో ఇద్దరం కూడా కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడే సాలిడ్ జర్నీ అనేది మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను అప్పుడేం ప్లాన్ చేశానంటే వాడికి ఖచ్చితంగా ఒక చైర్ ఉండాలి, చైర్లో కూర్చోబెట్టి తినిపిస్తే నాకు వాడికి కంఫర్ట్ ఉంటుంది అనుకున్నాను. సో అందుకే ఒక చైర్ తీసుకున్నాను రోహన్ కోసం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే రోహన్కి ఈ లెవెల్ చైర్ తీసుకున్నానండి. చాలా మోడల్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ ఈ మోడల్ ఎందుకు తీసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్గా నాకు కావాల్సింది అయితే సేఫ్టీ పర్పస్ మంచిగా ఉండాలి, బేబీస్కి కంఫర్ట్ ఉండాలి. ఈ 2 పాయింట్స్ చూసుకున్నాను నేను. సేఫ్టీ వైజ్ వచ్చేసి ఇది 5 పాయింట్ సేఫ్టీ హ్యాండ్నెస్ అనేది ఉంది ఈ చైర్లో. సో మనం అది చూసేద్దాం. సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేఫ్టీ కోసం 2 షోల్డర్ టైప్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇచ్చారు. 2 టైప్స్ ఉన్నాయి మనకి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ షోల్డర్ లెవెల్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్ రన్లో కూడా మనకి యూజ్ అవుతుంది ఇది. అంటే కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా చైర్స్కి నేను చూసింది ఏంటంటే సైడ్ నుంచి వస్తుంది అనమాట, షోల్డర్ కవర్ కాకుండా సైడ్ నుంచి ఈ బెల్ట్స్ అనేవి వస్తాయి. సో అంత సేఫ్టీ ఉండదు అనమాట. ఇవైతే మన షోల్డర్స్ కూడా, పిల్లల షోల్డర్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఇంకెక్కువ సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ షోల్డర్స్ 2 ఇందులో పెట్టేసి మనం నడుముకి కూడా ఇలా బెల్ట్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ తీయాలంటే ఈ బటన్ ఉంది కదా, ఇలా ప్రెస్ చేసి తీసుకోవడమే. 2 షోల్డర్ పాయింట్ లెవెల్స్ అనేది ఇచ్చారు. మనం వాళ్ళ ఏజ్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెట్టి వేస్ట్ బెల్ట్ పెట్టిన తర్వాత ఇంకా సెక్యూర్గా, అంటే వాళ్ళు ముందు పడిపోకుండా మనం ఈ ఫుడ్ ట్రే అనేది పెట్టుకోవచ్చు. ఇలా వాళ్ళు ముందుకు పడిపోకుండా సేఫ్టీగా ఉంటుంది. ఈ ఫుడ్ ట్రేకి కూడా 3 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. 1, 2, 3. మీ బేబీ ఒకవేళ చెబ్బీగా ఉంటే 3rd లెవెల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ ఇంకా కొంచెం ముందుకు పెట్టుకోవాలంటే 2nd లెవెల్లో పెట్టుకోవచ్చు. అలా 3 లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ట్రే కూడా మనం రిమూవబుల్ 2 టైప్స్ ఆఫ్ ట్రేస్ ఇచ్చారు. ఫస్ట్ ఈ పింక్ కలర్ ఉంది కదా, దీన్ని ఇలా మనం ఫుడ్ ట్రేని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. పిల్లలు అన్నం తిన్నాక ఇది వాష్ చేసుకోవచ్చు అనమాట మంచిగా. మనం ట్రే తీయగానే వాళ్ళు ముందుకు పడిపోకుండా ఎక్స్ట్రా ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ సేఫ్టీ ఫీచర్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. మనం ఫుడ్ ట్రే తీసేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా ట్రే అనేది ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం చాలా హై చైర్స్లో ఈ ఎక్స్ట్రా ట్రే అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. సేఫ్టీ తర్వాత మెయిన్గా నాకు కావాల్సిన ఫీచర్ ఏంటంటే బేబీస్కి కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్ ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువసేపు ఉంటారు, ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో నేను దీనికి 3 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, రిక్లైనింగ్ పొజిషన్ అనేది ఉంది. సో నేను అందుకే ఇది కూడా ప్రిఫర్ చేశాను. ఇలా మనకి 3 పొజిషన్స్లో ఈ రిక్లైనర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ 6th 7th మంత్ బేబీకి అంత సపోర్ట్తో కూర్చోవడం రాదు కదా. సో కొంచెం రిక్లైనింగ్ పొజిషన్, సెకండ్ పొజిషన్లో కూర్చోబెట్టి తినిపించచ్చు. కొంచెం వితౌట్ సపోర్ట్ కూర్చోబెట్టడం వచ్చిన తర్వాత ఇది కొంచెం ముందుకనేసి కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు తిన్న తర్వాత అలాగే నిద్రపోతే ఇలా 3rd స్టెప్కి రిక్లైనింగ్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుని అందులోనే పడుకోబెట్టేయచ్చు అనమాట. కొద్దిసేపు తర్వాత తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టచ్చు. ఇలా రిక్లైనింగ్ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుని మనం బేబీకి కంఫర్ట్ లెవెల్ అనేది సెట్ చేయొచ్చు. మనం రిక్లైనర్ అడ్జస్ట్ చేసుకోవడం 3 పొజిషన్లో చేసుకోవచ్చు అన్నా కదా. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని పైకి ప్రెస్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తూ లెవెల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ మార్చుకోవచ్చు రిక్లైనర్ది. మనం మార్చుకునేప్పుడు ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. 1, 2, 3 అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 3rd పొజిషన్లో ఉంది. 2nd పొజిషన్లో పెట్టాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దట్ మీడియం లెవెల్ ఆఫ్ రిక్లైన్మెంట్ ఉంటుంది. 3rd పొజిషన్లో పెట్టినప్పుడు కంప్లీట్గా
మనం పడుకునే పొజిషన్లోకి వచ్చేస్తుంది రిక్లైనర్. ఇంకో ఫీచర్ బాగా నచ్చింది ఏంటంటే బేబీస్ కూర్చున్న తర్వాత మాక్సిమం చైర్స్కి కాళ్ళు అనేవి వేలాడేస్తారు కింద. ఇక్కడ ఫుట్ రెస్ట్ అనేది ఉండదు, కిందికి వేలాడదీస్తారు. అలా ఎక్కువసేపు వేలాడిస్తే వాళ్ళ కాళ్ళు అనేవి కొంచెం నొప్పి వచ్చి అంత కంఫర్ట్ ఉండదు. ఇంకా అడ్వాంటేజ్ అంటే ఈ చైర్కి ఫుట్ రెస్ట్ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో ఈ ఫుట్ రెస్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా సైడ్కి, మనం ఆ బటన్స్ అనేది ప్రెస్ చేయాలి. సో దట్ ఇలా లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన విధంగా. ఇంకా కిందికి కావాలంటే కిందికి, లేదా పైకి కావాలంటే పైకి, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుట్ రెస్ట్ అనేది చాలా బాగుంది. మనకి వాళ్ళకి మంచిగా ఫుడ్ ఇలా దీని మీద పెట్టుకొని తింటే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఈ చైర్లో ఇంకా మంచి అడ్వాంటేజ్ ఏంటంటే 7 levels ఆఫ్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. మీరు ఒకవేళ కింద కూర్చొని మీ బేబీకి తినిపించాలంటే ఈ చైర్ అనేది కిందికి అనుకోవచ్చు. మీరు చైర్లో కూర్చొని మీ బేబీకి ఫీడ్ చేయాలి అంటే మీ హైట్ లెవెల్ బట్టి ఈ చైర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం 7 levels హైట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈ హై చైర్ అనేది 7 levelsలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 sides కూడా మనకి ఇలాంటి బటన్స్ అనేవి ఉంటాయి. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసేసి ఒకేసారి 2 sides ప్రెస్ చేసి హైట్ లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకుందామో చూద్దాము. ఒకేసారి అలా ప్రెస్ చేస్తూ మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7th పొజిషన్లో పెట్టాము, కిందికి ఉంది చైర్. అదే మనం హైట్ కావాలంటే అది ప్రెస్ చేసి చైర్ని పైకి మూవ్ చేయాలి. సో దట్ ఇంత హైట్లో ఉంటుంది చైర్ మనకి. అదే మనం మీడియం పొజిషన్లో పెట్టుకోవాలంటే ఇలా 4th పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఇది 7th పొజిషన్ అనమాట కిందికి. ఇదైతే సరిపోతుందండి మ్యాక్సిమం. చైర్ లెవెల్కి మనం ఎదురుగా కూర్చొని తినిపించవచ్చు పిల్లలకి. ఈ చైర్లో ఉన్న ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ చైర్కి వీల్స్ అనేవి ఉంటాయి. సో దట్ మనం పిల్లల్ని ఇందులో కూర్చోబెట్టి తిన్న తర్వాత కాసేపు అలా అలా తిప్పచ్చు అనమాట మంచిగా. బేబీని మనం అందులో పడుకోబెట్టి ఇలా మంచిగా తిప్పచ్చు. అప్పుడప్పుడు అలా సరదాగా ఈవినింగ్ బయట కాసేపు అలా కూడా తిప్పచ్చు. స్ట్రాలర్ లేని వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్. ఈ వీల్స్ అనేవి బేబీ ఉన్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా మనకి లాకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారండి. అలా లాక్ కిందికి అన్నప్పుడు లాక్ అనేది పడిపోతుంది. సో దట్ చైర్ అనేది మూవ్ అవ్వదు. తర్వాత ఇది 360 degrees రొటేటబుల్ వీల్ అన్నమాట. సో ఈజీగా మనం ఏ వేలో తిప్పినా కానీ ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. అలా 360 degrees అనేది తిరుగుతుంది వీల్. ఇప్పుడు మనం 4 లాక్స్ ఉన్నాయి కదా 4 వీల్స్కి, అన్నీ లాక్ చేసేసి చైర్ మూవ్ అవుతుందో లేదో కూడా టెస్ట్ చేసి చూద్దాము. ఫోర్ వీల్స్ లాక్ చేసాము. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చైర్ అనేది మనం పుష్ చేసి చూద్దాము. పుష్ చేసినా ఆ చైర్ అనేది అంత ఈజీగా మూవ్ అయితే అవ్వదు. మా రోహన్ అయితే ఫుడ్ మంచిగా తింటాడు, మంచిగా ఆడుకుంటాడు, కానీ నిద్రపోమంటే మాత్రం అస్సలు నిద్రపోడు. సో నేను ఈ హై చైర్లో ఏం చేస్తానంటే వాడిని పడుకోబెట్టి తిన్న తర్వాత అలా కూర్చోబెట్టి రిక్లైనింగ్ పొజిషన్ 3rd మీద పెట్టేసి అలా పడుకోబెట్టి తిప్పుతూ ఉంటాను. ఒక 1 hour అలా స్టోరీస్ చెప్తూ తిప్పుతూ ఉంటే మంచిగా నిద్రపోతాడు. సో నేను ఆ హై చైర్ని అలా కూడా వాడతాను. అందుకే నేను కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఈ హై చైర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే అదే. సేఫ్టీ పర్పస్, కంఫర్ట్ పర్పస్ అండ్ ఇలా వీల్స్ ఉండడం వల్ల పిల్లల్ని ఈజీగా అటు ఇటు తిప్పచ్చు. మరోవర్ ఎప్పుడైనా మనకి పని ఎక్కువగా ఉందనుకోండి, పిల్లల్ని ఈ హై చైర్లో కూర్చోబెట్టి సేఫ్టీ లాక్ ఉంది కదా అది వేసేసి కాసేపు ఒక 5 to 10 minutes అలా పని చేసుకొని మళ్ళీ బేబీని అందులోంచి తీసుకోవచ్చు. సో అలా కూడా యూజ్ అవుతుందని ఈ హై చైర్ ప్రిఫర్ చేశాను నేను. ఈ చైర్లో ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మన బేబీ చైర్ రెస్టింగ్ పొజిషన్ దగ్గర కుషన్ రావడం, మంచి సాఫ్ట్ కుషన్ వచ్చింది. వేరే చైర్స్కి మ్యాక్సిమం ఇలా కుషన్ ఇవ్వరండి, ప్లాస్టిక్ ఉంటుంది. దానివల్ల పిల్లలకి ఒత్తుకుపోతుంది, ఎక్కువసేపు కూర్చోలేరు. ఇలా కుషన్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువసేపు కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట వాళ్ళకి. ఈవెన్ షోల్డర్ రెస్ట్ కూడా, షోల్డర్ దానికి కూడా మనకి కుషన్ అనేది ఇచ్చారు. ఇది డిటాచబుల్ అండి. మనం వెనకాల ఇది డిటాచ్ చేసేసుకోవచ్చు, ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. చేసి వాషబుల్ క్లాత్ అనమాట, మంచిగా అప్పుడప్పుడు తీసి వాష్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఈ చైర్లో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది కూడా తెలుసుకుందాము. ఈ చైర్ కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి, కాకపోతే లాంగ్ రన్లో చాలా యూజ్ అవుతుంది. ఇది 6 months నుంచి 36 months వరకు పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ స్టడీ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు వాళ్ళు పెరిగిన తర్వాత. దాంతోపాటు సేఫ్టీ వైజ్గా కానీ కంఫర్ట్ వైజ్గా కానీ చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకే కొంచెం కాస్ట్లీ. నేనైతే ఫస్ట్ క్రైలో 65% అలా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. యాక్చువల్ ప్రైస్ వస్తే 7,000 or 8,000 ఉంది. ఇది నాకు అప్పుడు 4,000కి వచ్చేసింది, హాఫ్ ద ప్రైస్కి వచ్చేసింది. సో మీరు కూడా అలాంటి మంచి డీల్స్ ఉన్నప్పుడు తీసుకోండి ఫస్ట్ క్రై ఆర్ అమెజాన్లో. మ్యాక్సిమం ఫస్ట్ క్రైలో ఆఫర్స్ ఉంటాయండి ఈ చైర్కి అయితే, ఎస్పెషల్లీ లవ్ ల్యాబ్ చైర్కి.
నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం మనం. ఈ చైర్ మనం చూసినట్లయితే బేబీని మనం ఇక్కడ కూర్చోబెడతాం కదా, అప్పుడు ఇక్కడ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఈ హ్యాండిల్కి ప్లస్ ఇక్కడ కూర్చోబెట్టే సర్ఫేస్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, బేబీ చెయ్యి అనేది కొంచెం ఇరుక్కుపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రోహన్ చాలాసార్లు దీంట్లో చేయి పెట్టాడు కానీ ఎప్పుడూ ఇరుక్కుపోలేదు. మా రోహన్ అయితే మరీ అంత చబ్బి కాదు, అలానే మరీ స్కిన్నీ ఏం కాదు, మీడియం ఉంటాడు. మ్యాక్సిమం పిల్లలు అయితే ఇరకదు, కానీ ఎందుకో అలా అనిపించింది ఇరుకుతుందేమో అన్నట్లుగా. కొంచెం ఇది ఒక్కటి సరి చేసుకుంటే బాగుంటుంది ఈ కంపెనీ వాళ్ళు. ఈ చైర్లో ఇంకా అందరూ అనుకోవచ్చు ఇంత పెద్దగా ఉంది కదా, స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుందేమో, ప్లస్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళడం చాలా కష్టమేమో అని అందరూ అనుకుంటారు. ఈ పార్ట్స్ కూడా ఇండివిజువల్గా డిస్మెంటిల్ చేసి తర్వాత మనం జాయిన్ చేసి ఈ చైర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది స్పేస్ ఫ్రెండ్లీగా అవ్వడానికి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదండి సైడ్కి, ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, 2 సైడ్స్ ఉంటాయి. ఈ బటన్ ఇలా 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేస్తే ఇలా దగ్గరకు అయిపోతుంది మన చైర్ అనేది. ఇలా ఏదో ఒక మూల మనం పెట్టేసుకోవచ్చు. చేయదు ఇలా మూలకు పెట్టేసుకోవచ్చు. పెట్టేసి కింద ఉన్నాయి కదా లాక్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. చైర్ అనేది ఎటు మూవ్ అవ్వదు. సో స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేస్తుందని మీరు అనుకోవడానికి కూడా లేదు. సో హై చైర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. కాకపోతే మీ బడ్జెట్కి తగ్గట్టు తీసుకోండి. నేను చెప్పాను కదా నా బేబీకి సేఫ్టీ వైజ్, కంఫర్ట్ వైజ్, మోర్ ఓవర్ రోహన్ అస్సలు నిద్రపోడు. ఆ వీల్స్ అనేవి ఉంటే కాసేపు అలా తిప్పుతుంటే నిద్రపోతాడని ఈ ఫీచర్స్ చూసి నేను తీసుకున్నాను. మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలో చూసి తీసుకోండి. ఈ చైర్ అయితే నేను 100% సజెస్ట్ చేస్తాను. చాలా మంచి చైర్, కాకపోతే ఆఫర్స్లో ఉన్నప్పుడు తీసుకోండి. ఐ హోప్ దిస్ ఏ యూస్ఫుల్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.